సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ తప్పనిసరిగా పాటించాలని సచివాలయ వార్డు అధికారి కృష్ణారెడ్డి సూచించారు. రేణిగుంట మండలం యలమండ్యం గ్రామ పంచాయతీని సోమవారం సచివాలయ అధికారి కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ ఉపయోగించాలని తెలిపారు. ఈకేవైసీ ఎంజీలు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉద్యోగ ధర్మమని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించిన వారిపై కఠిన చర్యలకు పరిగణిస్తామని తెలిపారు. డైరెక్టర్ గారు ప్రతి వారం చెప్తూనే ఉన్నారు, ఈకేవైసీ పెండింగ్ పూర్ పర్ఫార్మెన్స్ ఉంది మండలంలో, ఒకసారి రివ్యూ చేస్తామనేసి ఈకేవైసీ మీద బయోమెట్రిక్ అటెండెన్స్ మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అయ్యి అందరూ ఫంక్షనరీస్ వారి యొక్క గ్రామ సచివాలయాల్లో ఉండాలా. వెళ్ళేటప్పుడు మూమెంట్ లిస్టులో ఖచ్చితంగా రాసి వెళ్ళాలని అన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయి లేదని ఫీల్డ్ లెవెల్లో చూడటానికి ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్కి వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి ఈ సచివాలయంలో. ఇంకా ముందు ఇంకెక్కడైనా ప్లానింగ్ ముందు అన్ని సచివాలయాలు ఇప్పుడు 90% చూసి 10% ఉన్నాయి పెండింగ్. ఇటు పక్క మల్లవారము గుత్తివారిపల్లి చూడాల్సింది, అన్నీ చూశాక మళ్ళా ఒకసారి ఏదైనా ఉంటే కూడా సర్దుబాటు చేసుకోమని చెప్తున్నాము. మళ్ళీ నుంచి ప్రభుత్వ ఆదేశాలు తీవ్రంగా ఉంటాయి, దాని ప్రకారం చర్యలు ఉంటాయి ఫాలో కాకపోతే. ఓకే సార్, ఈ సందర్భంగా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? మనం ప్రభుత్వం దగ్గర జీతం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రభుత్వం ఏం చెప్తుందో అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే. అది మన పైనే, మనం ఎస్కేప్ కాలేదు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి చేసేసి మన ఉద్యోగ ధర్మం మనకు మంచి పేరు వస్తుంది. మండల స్థాయిలో అధికారులకి మంచి పేరు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారికి మంచి పేరు వస్తుంది. ఆ విషయం గుర్తిరిగి సచివాలయ సిబ్బంది రేణుగుంట మండలంలో ఉండే అందరూ సచివాలయ సిబ్బంది దాన్ని దృష్టిలో పెట్టుకుని కోఆపరేట్ చేయమని కోరుతున్నాం. మా దృష్టికి ఎటువంటి రిమార్క్స్ రాలేదు ఏ సచివాలయం నుంచి. అన్ని వెరిఫికేషన్లో బాగానే ఉన్నాయి. ఒక గుత్తివారిపల్లి మల్లవరం చూడాల్సి ఉంది.